ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం గాజువాకలో నిర్వహించుకునే భారీ గణనాథ ఉత్సవాలు ఈరోజు మన కర్రపూజతో స్వామివారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ ఏర్పాట్లు కూడా చేయనున్నాం. అలాగే గత 2009 నుంచి కూడా మన గాజువాక లంకా మైదానంలో ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఉత్సవాలు చేసుకున్నాం. కానీ లాస్ట్ ఇయర్ అక్కడ ముందున ఆర్టీసీ వాళ్ళు కొంచెం షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టడం వల్ల మనకు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. గతంలో లాస్ట్ ఇయర్ కూడా చూసాం. సో ఆ పార్కింగ్ అండ్ ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని చెప్పి ఈసారి మన శ్రీనగర్ డిమార్ట్ పక్కనున్న హీరో షోరూమ్ పక్కనున్న భారీ ఖాళీ స్థలంలో ఈ సంవత్సరం గణేశోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. మనం ఈసారి మనకి అందరూ కూడా అంటే ప్రతి సంవత్సరం మనకి ఇప్పుడు ఖైరతాబాద్లో ఏ విధమైన గణేశోత్సవాలు చేసుకుంటున్నాం, మనం కూడా వాళ్ళ ఢీకొట్టుకుని 2014 నుంచి కూడా అవే గణేశోత్సవాలు చాలా భారీ ఎత్తున చేసుకుంటున్నాం. మనకి గిన్నిస్ రికార్డులు వచ్చినాయి, చాలా రికార్డు స్థాయిలో చేసుకున్నాం. లాస్ట్ టైం కూడా 1,00,000 షేర్లు కూడా సుమారు 6 రికార్డుల పైన మన విగ్రహం కూడా చోటు చేసుకుంది. ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున ఈ ఉత్సవాలు చేసుకోబోతున్న 21 రోజు పాటు సెప్టెంబర్ 14వ తారీఖు తెల్లవారు స్వామివారు మొదటి పూజ అందుకుంటారు. అక్టోబర్ 4వ తారీఖు వరకు కూడా 21 రోజు పాటు ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఘనంగా కొనసాగనున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఈసారి దర్శనం ఏర్పాట్లు కూడా మనం మాక్సిమం స్ట్రెచ్చర్ సపోర్ట్ చేస్తే జనాలందరికీ కూడా విత్ 2 minutes లో దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని మొత్తం డిసైడ్ చేసుకున్నాం. టీమింగ్ అంతా కూడా మార్చడం జరిగింది. సేమ్ విగ్రహం యొక్క కళాకారులు కూడా మళ్ళీ చీరాల నుంచి సార్ భారీ కాన్సెప్ట్ తో చాలా చాలా పెద్ద ఎత్తున లాస్ట్ టైం చీరలది మనం ఎంత రికార్డు కొట్టామో చూసాం. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో కొసిరెడ్డి గణేష్ గారు ఎన్నో ఏళ్లుగా అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తూ గిన్నిస్ బుక్ రికార్డులు మరియు అనేక అవార్డులు సాధించి తమ భక్తిని ప్రతిభను ప్రపంచానికి చాటారు. సరిహద్దులు లేవని, నిష్ఠతో కొలిస్తే ఆ లంబోదరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నిరూపించిన మహోన్నత క్రతువు కొసిరెడ్డి గణేష్ గారి గణేష్ ఉత్సవాలు. ఏళ్లు గడిచినా తరగని భక్తి, ఏటా పెరుగుతున్న ఆధ్యాత్మిక కాంతి, విఘ్నేశ్వరుని సేవలో రికార్డుల కంటే మిన్నగా భక్తుల హృదయాలను గెలుచుకున్న ఆధ్యాత్మిక ప్రయాణం. విఘ్నేశ్వరుని కృపతో పట్టుదలే ఊపిరిగా ప్రతి ఏటా వినాయక చవితి సంబరాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన భక్తి సామ్రాజ్యం. గిన్నిస్ రికార్డులు సాధించడం కోసం చేసిన ఉత్సవం కాదు ఇది. విఘ్నాధిపతిపై ఉన్న అపారమైన భక్తికి ప్రపంచమిచ్చిన అరుదైన గుర్తింపు. గిన్నిస్ బుక్ పేజీలలో గణపతి నామం, శ్రమకి భక్తికి దక్కిన అంతర్జాతీయ గౌరవం. కొసిరెడ్డి గణేష్ గారి నేతృత్వంలో సరికొత్త చరిత్ర. అవార్డులు సత్కారాలు రూపాంతరం చెందిన మూలస్తంభం మాత్రం ఆ ఏకదంతయ్య అనుగ్రహమే. రికార్డుల వినాయకుడు, భక్తికి నిలువుటద్దం. కొసిరెడ్డి గణేష్ గారి అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గిన్నిస్ బుక్ రికార్డుల నుంచి ప్రజల గుండెల్లో చోటు వరకు విశాఖ నేలపై సాగిన మహోన్నత గణేష్ చవితి సంబరాల కథనం. విశాఖపట్నం గాజువాకలో కొసిరెడ్డి గణేష్ గారు నిర్వహించే వినాయక ఉత్సవాలు కేవలం భక్తి శ్రద్ధలకే కాకుండా ప్రజల సౌకర్యార్థం ఆయన తీసుకునే సామాజిక బాధ్యతలకు కూడా ఎంతో పేరుగాంచాయి. ముఖ్యంగా పండుగ సమయంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేసి కొసిరెడ్డి గణేష్ గారు వినాయక చవితి సందర్భంగా 21 రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, రోబోటిక్ షోల గురించి 21 రోజుల పండగ సంబరం. ఆధ్యాత్మికతకు తోడు విజ్ఞానం, వినోదం. శ్రీ వినాయక చవితి మహోత్సవాల్లో కొసిరెడ్డి గణేష్ గారి ప్రత్యేక ఏర్పాట్లు. భక్తి, సంస్కృతి, సాంకేతికతల కలబోత. 21 రోజుల పాటు కంటిపాపలా అలరించే విశేష రోబోటిక్ షో మరియు సాంస్కృతిక వేడుకలు. గుడి ప్రాంగణంలో ప్రతిరోజు ఒక పండగే. కొసిరెడ్డి గణేష్ గారి నేతృత్వంలో వైభవంగా 21 రోజుల వినాయక చవితి మహోత్సవాలు. ఆధ్యాత్మిక వైభవం, అద్భుత ఎగ్జిబిషన్లు మరియు రోబోటిక్ విశేషాలు. ప్రజలందరికీ పండగ వాతావరణాన్ని అందిస్తున్న కొసిరెడ్డి గణేష్ గారు మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత. కోటి గాజుల శోభాయమానం, కోరిన కోరికలు తీర్చే గణపయ్య దివ్య దర్శనం. కోటి గాజుల కాంతులతో ప్రకాశిస్తూ
భక్తుల హృదయాలలో భక్తి పారవస్యం నింపుతున్న సిద్ధార్థ చిన్న దాత విన్నపం ఏంటి శ్రీ అంటే విఘ్నేశ్వరుడు. ఈసారి స్వామివారి దర్శన మనకి వచ్చే భక్తులందరికీ కూడా వచ్చి చేసే వాలంటరీ సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ సేవలు చేసే వచ్చే మహిళలకు కానీ అలాగే వాలంటరీ కుర్రాలు కానీ మనకు వచ్చి సేవ చేసే విధంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మా దగ్గరికి అందరికీ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద షేర్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందరికీ భక్తులందరికీ విన్నపం. కోటి గాజుల మాలాలంకరణలో మహాగణపతి సమస్త సన్మంగళాలు చేకూరాలని ఆ లంబోదరుణ్ణి ప్రార్థిద్దాం. శివుడు, పార్వతి మరియు మంగళప్రదమైన భావన, మంగళప్రదమైన గాజుల సమర్పణతో సర్వ విఘ్నాలను తొలగించే వినాయకునికి అపూర్వ భక్తి నీరాజనం. సౌభాగ్యానికి, సకల జయాలకు ప్రతీకైన కోటి గాజులతో కొలువుదీరిన గణపయ్య దివ్యరూపం అత్యంత నయనానందకరం. సంఘటకుల నిష్ఠను పొగుడుతూ కొసిరెడ్డి గణేష్ గారి నిష్ఠాభక్తికి, శ్రమకు నిదర్శనం. కోటి గాజుల అలంకారంలో భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, తోటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే నిజమైన సేవ అని నిరూపించిన శ్రమకోవిదుడు కొసిరెడ్డి గణేష్. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా క్రమశిక్షణ తప్పని ఉత్సవం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల సైన్యాన్ని రక్షగా నిలిపిన కార్యశూరుడు. దేవుని సేవలో ఆధ్యాత్మికత, ప్రజల సేవలో సామాజిక బాధ్యత, క్రమశిక్షణకు నిలువుటద్దంలా నిలిచే కొసిరెడ్డి గణేష్ గారి వినాయక ఉత్సవాలు భక్తికి అడ్డంకి లేని ఉత్సవం. ప్రజలకు ఇబ్బంది లేని నిర్వహణ, స్వచ్ఛంద సేవకులతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించిన కొసిరెడ్డి గణేష్ గారి మాస్టర్ ప్లాన్. రికార్డుల గణపతికి వాలంటీర్ల రక్షణ కవచం. భక్తుల సౌకర్యార్థం కొసిరెడ్డి గణేష్ గారు చేపట్టిన అద్భుత ప్రజాసేవ విశేషాలు. భక్తి నిష్ఠలతో పాటు ప్రజా సౌకర్యానికి పీఠం వేసినప్పుడే ఏ ఉత్సవమైనా పరిపూర్ణం అవుతుంది. ఆ మార్గంలో నడుస్తూ ప్రతి ఏటా ఆదర్శంగా నిలుస్తున్న కొసిరెడ్డి గణేష్ గారికి ధన్యవాదాలు. 21 రోజుల స్వామివారి సేవ. చివర్లో ఈ మహా అన్నదానం చూస్తే మనసు నిండిపోతుంది. అన్నదానం కన్నా మిన్నైన దానం లేదు. 21 రోజుల వినాయక చవితి ముగింపు మహోత్సవం. గణపతి పండగ ముగింపులో అపారమైన భక్తి. కన్నుల పండువగా మహా అన్న సంతర్పణ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వామివారి 21 రోజుల దివ్య పూజా ఫలం ఈ మహా అన్న సంతర్పణ రూపంలో దానాల్లోకెల్లా మహోన్నతమైనది అన్నదానం. 21 రోజుల గణపతి నవరాత్రుల భక్తి పారవశ్యం ఈ అన్న సంతర్పణతో రెట్టింపు ఆనందాన్ని ఇస్తోంది. గణపతి బప్పా మోరియా. 21 రోజుల పాటు విశేష పూజలు అందుకొన్న విఘ్న వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులందరికీ స్వామివారి ప్రసాద రూపంలో ఏర్పాటు చేసిన మహా అన్న సంతర్పణ సమాజ అభివృద్ధికి తపించే కొసిరెడ్డి గణేష్ గారి కృషి అభినందనీయం. ఈ రోజు చేపట్టిన కార్యక్రమం విజయవంతమైనందుకు సంతోషిస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నాయకత్వానికి నిజమైన అర్థం సేవ చేయడమే. కొసిరెడ్డి గణేష్ గారి నాయకత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరిగి సమాజానికి మేలు జరగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.